హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో ఈ రోజు బ్లాగ్ లో మన కంటెంట్ ఏంటంటే మేము ఇక్కడ కాశీపట్నం దగ్గర ఉన్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వస్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా చూసేయండి. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ పేరు తెలుసు కదా, హడావిడి. Subscribe to Haraviddy channel. సో వ్యూయర్స్ మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ టెంపుల్ కరెక్ట్గా అరకు వెళ్ళే రూట్ వైపు కాశీపట్నం అనే ఊర్లో ఉంటుందన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది కాశీపట్నంలోని కాశీపట్నం శివాలయం అనేది చాలా ఫేమస్. ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అక్కడ శివాలయం ఎందుకు ఫేమస్ అంటే అక్కడ స్వయంగా చెట్టు తొర్రలోని శివుడు ఆవిర్భవించారనమాట. సో, అది అందుకని స్వయంగా వెలిసిన దేవుడి కింద అక్కడ చాలా ఫేమస్ అండ్ చాలా పవర్‌ఫుల్ అని కూడా అంటారు. అదే ఊర్లోని వైకుంఠగిరి అని ఒక ఏరియా ఉంటుందండి. అక్కడ రైట్ సైడ్ టర్నింగ్ తిరిగితే కాశీపట్నం శివాలయం వస్తుంది కదా! అలాగే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ తిరిగితే అక్కడి నుంచి 18 కిలోమీటర్స్ కొండ మీదకి వెళ్ళాలనమాట. 18 కిలోమీటర్స్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారండి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి. ఈ ఏరియా కూడా ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయ్యింది. ఈ దారిలోని వాటర్ ఫాల్ కూడా ఒకటుంటుందండి. మీరు అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మధ్యలోని వేరేగా రూట్ డైవర్షన్ ఉంటుంది. అక్కడ మీరు కట్ అయితే ఆ వాటర్ ఫాల్‌కైతే మీరు చేరుకోగలరు. బట్ ట్రస్ట్ మీ ఈ రూట్ ఈ 18 కిలోమీటర్స్ రూట్ మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ అనంత వెంకటేశ్వర స్వామి గుడి అనేది కొండ మీదన హైయెస్ట్ ఆల్టిట్యూడ్‌లో ఉందన్నమాట. మొత్తం కంట్రీలోనే హైయెస్ట్ పీక్‌లో ఉంది. తిరుమల, తిరుపతి కొండల కన్నా కూడా హైయెస్ట్ రేంజ్‌లో ఉందనమాట. 33,333 ఫీట్‌లో ఉందనమాట. కింద నుంచి చూసుకుంటే హైట్ ఆల్టిట్యూడ్ మనకు మెజర్ చేసుకుంటే గనక వైజాగ్ నుంచి మనం జర్నీ చేయాలి అనుకుంటే 80 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉంటుంది. అలాగే విజయనగరం నుంచి ఒక 40 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉంటుందనమాట ట్రావెల్ జర్నీ అనేది. అండ్ కాశీపట్నం నుండి ఈ 18 కిలోమీటర్స్ రూట్ మాత్రం రోడ్స్ మాత్రం చాలా బావుంటుంది. అండ్ ఐ క్యాచింగ్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు వాటర్ చూసారా? అది తాటిపూడి రిజర్వాయర్ అనమాట. అక్కడ రిజర్వాయర్ ఉంటుంది. ఆ తాటిపూడి రిజర్వాయర్ కూడా మనకు వాటర్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓ పక్క నుంచి మేఘాలు, అలాగే కొండలు, మేఘాలు మధ్య మధ్యలో విలేజెస్ కూడా ఉంటాయండి. చిన్న చిన్న గ్రామాలు. ఇలాగ చూసారా ఇక్కడ మేకలు, ఆవులు అన్నిటిని కూడా పెంచుతారు. సో, మేమైతే ఇక్కడైతే జ వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ ఫీస్ కూడా పెట్టేసారు ఆల్రెడీ. ఆ ప్రైజెస్ మీరు చూడగలరు కదా! ఇక్కడైతే మేము టికెట్ తీసుకొని ఫోర్ వీలర్ కాబట్టి ఫోర్ వీలర్ మీదయితే మేము వెళ్ళిపోతున్నాము. ఎంటర్ అయిపోయామనమాట. అండ్ ఈ రూట్ మాత్రం పిన్ బెండ్స్ చాలా ఎక్కువున్నాయండి. సేమ్ అరకులో పిన్ బెండ్స్ లాగే చాలా ఎక్కువ పిన్ బెండ్స్ ఉన్నాయి. సో, టర్నింగ్ అయినప్పుడు కొంచెం వీకెండ్స్ అప్పుడు నాకు తెలిసి కొంచెం రష్‌గా ఉంటుంది. మేము వీకెండ్స్ అప్పుడు కాకుండా వీక్ డేస్ అప్పుడు వెళ్ళాము. సో, మేము వెళ్ళినప్పటికి చాలా ఖాళీగా, పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అండ్ ఒక్కసారైనా రావాల్సిందేనండి ఈ ప్లేస్‌కైతే మాత్రం. వెదర్ సూపర్‌గా ఉంటుంది. కనుల విందుగా ఉంటుందనమాట. కొండలు, మబ్బులు, మంచు. మేము ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోతుంది. 11 అలాగవుతుంది. 11, 11:30 టైం అవుతుంది. ఆ టైంలో కూడా మేము చాలా చల్లగా ఉంది. మబ్బులెలాగున్నాయి, అసలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్టుందనమాట. అంటే ఆలోచించండి క్లైమేట్ అక్కడ ఏ రేంజ్‌లో ఉందో. అక్కడ చిన్న చిన్న యానిమల్స్ కూడా వణుకుతున్నాయనమాట. చలిని తట్టుకోలేక అంత ఎముకలు కొరికే చలి అంటారు కదా! అలాగుందనమాట. సో, మేమైతే ఇక్కడికైతే వచ్చాము టెంపుల్ దగ్గరికైతే. ఇప్పుడు ఇది కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉందండి. చాలా ఫాస్ట్‌గా కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ప్రసాదం దొరికే ప్లేస్ అనమాట. అండ్ ఎంట్రన్స్ దగ్గర ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతూ ఉంది. చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అనన్నారు. సో, ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ 4 వైపులా ఆహ్, ఒకవైపు ఆంజనేయ స్వామి, సీతారాములు అలాగే ఇండివిడ్యువల్‌గా సెపరేట్‌గా గోపురాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారనమాట. కనుల విందుగా అయితే ఉంది ఇక్కడ. చాలా ప్రశాంతంగా కూడా ఉంది వాతావరణం కూడా. డివోషనల్ ఫీల్ అనేది వస్తదనమాట ఇక్కడికొస్తే గనక. ఇక్కడ బొట్టయితే పెట్టించుకొని, దేవుడికి దర్శనం చేసుకొని, ప్రసాదం తీసుకొని, మేము చాలా సేపు ప్రశాంతంగా అయితే కూర్చున్నాము. అండ్ ఖచ్చితంగా మీరు టైం చూసుకొని అక్కడికైతే వెళ్ళండి. పిక్నిక్స్ కూడా అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు.
ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే నేను మస్ట్ రికమెండెడ్ ప్లేస్ అని అయితే చెప్తాననమాట. ఇది గరుడ దేవుడి దేవుడికి ఎదురుగా ఉంటుంది కదండీ! గరుడ గోపురం అదన్నమాట. ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు 10 ఆన్ 10 ఇవ్వొచ్చనమాట వ్యూ అనేది. చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడిని కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఇక్కడ ఇది 2024 ఏప్రిల్ మంత్‌లోని ఓపెనింగ్ చేశారండి ఈ టెంపుల్‌నయితే. ఇక్కడ చెప్పిన వాళ్ళేంటంటే, అక్కడ వాళ్ళ ద్వారా తెలిసిందేంటంటే, యాక్చువల్‌గా ఈ టెంపుల్ కట్టడానికి వచ్చిన అతను యాక్చువల్‌గా ఇక్కడ ఒక రిసార్ట్ కడదామని ప్లాన్ చేసుకొనైతే వచ్చారు. బట్ ఇక్కడ ఈ అట్మాస్ఫియర్‌కి, ఈ కొండలు, మంచు, ఈ వాతావరణాన్ని అంతటికి అతనికి మనసులో అనిపించిందంటే, ఇక్కడ దేవుడి గుడి ఉంటే బావుంటుందని చెప్పేసి. సో, వెంటనే అతను కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. అలాగా ఈ స్టోరీ స్టార్ట్ అయిందనైతే మాకక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చూసారా తాటిపూడి రిజర్వాయర్ అనమాట. ఓ పక్క వాటర్, ఓ పక్క కొండలు, ఓ పక్క చల్లని క్లైమేట్ అరకులో ఉన్నట్టే అనమాట. అసలు ఊటీలో ఉన్నట్టే అనిపించింది నాకైతే మాత్రం. ఎక్సలెంట్ వ్యూ అండి. అదైతే నేను మస్ట్‌గా చెప్పగలను. అండ్ ఇక్కడే మనకిష్టమైన ప్రసాదం దొరికే ప్లేస్. అండ్ ఇలాగైతే ఈరోజు మేమనుకుంటున్న అనంత వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది. జర్నీ మొత్తం నేను చూపిస్తే వీడియో కొంచెం లెంతీగా అయిపోతుంది. అండ్ వీడియోలో చూపించినంత ఉండదు. వీడియోలోనే మీకు ఎంతలాగా అనిపిస్తుందంటే, డైరెక్ట్‌గా వెళ్తే ఇంకా ఎంత బావుంటుందో ఒకసారి ఊహించండి. ఇవి చూసారా? ఈ వెళ్ళే దారిలో చాలా వరకు అలాగున్నాయన్నమాట. జొన్నల చెట్లు, అలాగే సీతాఫలం చెట్లు అవన్నీ చాలా వరకు ఉన్నాయి. మేమైతే ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వైకుంఠగిరి నుంచి 18 కిలోమీటర్స్ కిందకి వచ్చేసాము. అండ్ రైట్ టర్న్‌లోనే మీకు చెప్పాను కదండీ! కాశీపట్నం శివాలయం అని. ఇక్కడ ఇంత ఫేమస్, ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి వెళ్ళకుండా ఎవరు ఉండగలరు? సో, ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా! అని చెప్పి శివాలయంకైతే మేము వెళ్ళిపోయామనమాట. సో, మేము శివాలయంకైతే వచ్చేసాము. ఇక్కడంట ఒకతని కల్లో కనిపించి, "ఇక్కడ నేను వెలిసాను. నన్ను తీయండి" అని చెప్పారంట ఆ దేవుడు. సో, అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ నందీశ్వరుడు ప్లస్ శివుడు ఇద్దరు. శివుడు మర్రి చెట్టు తొర్రలోని వెలిసారు అని ప్రసిద్ధనమాట. దేవతలు ఉన్న కాలం నుంచి కూడా ఇది ఉంది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు. చిన్న నందీశ్వరుడు, చిన్న శివలింగం ఉండేదంట. ఆ శివలింగం పెరుగుతూ ఉంటుందంట ప్రతి సంవత్సరం. అది పెరుగుతున్న కొద్దీ దానికి సమానమైన హైట్‌లోని నందీశ్వరుడు కూడా పెరుగుతాడంటండి. ఇక్కడ శివాలయంలో అదొక స్పెషాలిటీ అనమాట. సో, చూసారు కదండీ! ఈ మర్రి చెట్టు త్వరలోని ఆ దేవుడు వెలిసారనమాట. సో, దీనికి అలాగా కన్‌స్ట్రక్షన్‌లో మీద మీదన చేశారు. అది కూడా ఈ మధ్యే. ముందైతే అసలు ఏ కన్‌స్ట్రక్షను లేదు, ఏమీ లేదు. అలాగే ఉంచారు. కొంచెం డెవలప్‌మెంట్ అయితే చేశారు ఇప్పుడు. ఇన్ కేస్ మీరక్కడ గనక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడికి కూడా ఒకసారి వచ్చి ఆ దేవుడిని దర్శించుకొనైతే వెళ్ళండి. సో, ఇలాగైతే మేమనుకుంటున్న మా కాశీపట్నం ప్రయాణం అయితే ముగిసిందండి. అండ్ దీని తర్వాత మేమైతే మళ్ళీ బ్యాక్‌కి రిటర్న్ అయిపోయి, అక్కడ ఒక రెస్టారెంట్‌లోని లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. మా ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ పేరు తెలుసు కదా! హడావిడి. అండ్ అక్కడ గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాన్ని క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మేము పెట్టిన వీడియో వెంటనే మీరు చూడగలుగుతారనమాట. ఇన్ కేస్ మీకు ఏవైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మేము ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తామనమాట.